ప్రభు అయిన యేసుక్రీస్తునందు మీ అందరికీ శుభములు. గల్తీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనము. మరియు నేను చెప్పేది ఏమనగా, వారసుడు అన్నిటికీ కర్తయ్యున్నను, బాలుడున్నంత కాలము అతనికి దాసునికి ఏ భేదము లేదు. నేను చెప్పేదేమనగా, వారసుడు అన్నిటికీ కర్త అయినప్పటికీ బాలుడున్నంత కాలము అతనికి దాసునికి ఏ భేదము లేదు. వారసులు, మనమందరము వారసులు, దేవుని చేత నిర్ణయించబడిన వారము. ఆయనకి సంపూర్ణంగా పరిపూర్ణంగా 100కి 100 మార్కులు పొందాలని దేవుడు ఆశిస్తున్నాడు. కానీ మానవుడు ఆదాము నుంచి తప్పిపోయి తన ప్రవర్తనలో 10% మాత్రమే దేవుని స్వరూపంలో ఉన్నప్పటికీ తాను మోసపోయిన జీవితాన్ని జీవిస్తూ, పడిపోయిన జీవితాన్ని జీవిస్తూ, అధికారాన్ని కోల్పోయి బానిసగా, సాతానుకు బందీగా, అన్నిటిలో కృంగిపోయి మనిషి చచ్చిపోతే బాగుండు అనేలాగా దాసులుగా జీవిస్తున్నాడు. అలా జీవించినప్పుడు యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. యేసుక్రీస్తునందు మీరందరూ దేవుని కుమారులై ఉన్నారు. యేసుక్రీస్తు సిలువెక్కిన మూల, రక్తం కార్చిన మూల, ఆయన కొట్టబడ్డ మూల, ఆయన దున్నబడ్డ మూల, ఆయన సిలువెక్కి మన కోసం రాజమార్గాన్ని, దీన్ని మనం హృదయంలోంచి నింపుకోవాలి. ఆయనలోకి సంపూర్ణంగా 100కి 100 మార్కులు మనం పొందుకోవాలి. క్రీస్తులోని బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకుని ఉన్నారు. క్రీస్తుని ధరించుకుని ఉన్నారు. క్రీస్తులో మీరున్నారు. దేవుని నీతి ఉన్నారు. దేవునికి దాసులై ఉన్నారు. ఆత్మ మీలో నివసించుచున్నాడు. మీ యందు ఆత్మ నివసించుచున్నాడు గనక మీరు దేవుని కుమారులు, దేవుని వారసులు. దేవుని వారసులుగా మీరందరూ రూపించబడ్డారు. మీరు క్రీస్తునందు రూపాంతరము చెందాలి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. మీరందరూ క్రీస్తు సంబంధులైతే ఆయన పక్షమందు అబ్రహాము యొక్క సంతానము వాగ్దాన పుత్రులై ఉన్నారు. మీరందరూ క్రీస్తు సంబంధులైతే ఆయన యందు అబ్రహాము యొక్క సంతానము వాగ్దాన ప్రకారంగా మీరు అధికారము పొందుకుని ఉన్నారు. అబ్రహాం ఆశీర్వాదం పొంది ఉన్నారు. మీరు వారసులు. మీరు వారసులుగా ఉండి దేవుని ఆశీర్వాదాలు పొందుకుని మీరు తల ఎత్తి జీవించాలి. యేసుక్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు. మీరు వారసులు ఉన్నారు. ఇప్పుడు బాలుడయ్యున్నంత కాలము ఈ సత్యాన్ని మీరు నమ్మకపోతే, బాలుడున్నంత కాలము అతనికి దాసునికి ఏ భేదము లేదు. దాసులుగా ఉంటే మీరు సాతానికి దాసులుగా ఉన్నట్టే. బాలుడన్నంత కాలం అంటే బాలుడు ఎదగలేదు. యేసుక్రీస్తునందు మీరందరూ బాప్తిసం పొందిన మీరందరూ దేవుని కుమారులై ఉన్నారు. విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారని చెప్తుంటే చూడండి, సిలువపై తన కుమారుణ్ణి అనుభవించిన వేదన కన్నా తక్కువ వేదన తన తండ్రి అనుభవించాడు. సిలువ మీద ప్రతి పాపము ఆయన మీద మోపడ్డది. ఆయన సమాప్తం అని చెప్పాడు. నిర్మలుడు, పవిత్రుడును, పాప రహితుడును
ఆయన సమస్తమును చక్కబెట్టి వెళ్ళిపోయాడు. ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టి మనకు వెళ్ళినట్టే యేసుక్రీస్తు వచ్చి మనకి సమస్తమును చక్కబెట్టి వెళ్ళిపోయాడు, మనల్ని వారసులుగా చేశాడు. మీరు ఇప్పుడు క్రీస్తులో బాప్తిసం పొందినా మీకు సత్యము తెలుసుకోకపోతే, వాక్యానుసారంగా జీవించకపోతే, వాక్యంలో నిలబడపోతే, మేము పోరాడుచున్నది ఆకాశ దురాత్మ సమూహలతోని, లోకనాథులతోనూ, ప్రధానులతోనూ, అధికారులతోనూ. మీరు యుద్ధం చేయకపోతే, మీరు దేవుడిలో నిలబడకపోతే, దేవుడి సన్నిధిని మీరు నిలబడపోతే, మీరు బాలుడుగానే ఉంటారు. ఆ బాలుడు దాసుడితో సమానం. దాసుడు ఏం చేయాలి? దాసత్వం చేయాలి, అంటే పని చేయాలి. దేవుడికి లోబడి తండ్రి కుమారుడుగా ఉంటాడా అంటే దాసుడుగా ఉంటాడా? బాలుడు కూడా దాసుడితోనే సమానం. సరే, దేవుని కుమారుడు తన పైన పాపాన్ని వేసుకున్నప్పుడు, దేవుని కుమారుడు పాపాన్ని అంతా కూడా తన మీద వేసుకున్నప్పుడు అతనికి ఒక బిరుదు వచ్చింది, అతనికి ఒక స్టేటస్ వచ్చింది. అతను అన్ని నామముల కన్నా పైనామము యేసు నామమని ఆయనకి పవర్ వచ్చింది. ఆ పవర్ మనకిచ్చాడు. ఆ పవర్ మనల్ని అనుభవించమన్నాడు. ఈ పవర్ మీరు ఏలుబడి చేయండి. ఆదాము ఏలుబడి చేయడానికి తన పవర్ని సాయితాన్ని కట్టబెట్టేస్తే, ఇప్పుడు యేసుక్రీస్తు సిలువ ఎత్తి రక్తం కాచి కొట్టబడి దున్నబడి ఈ సత్యాన్ని అందరికీ చెప్పి అన్ని ఆత్మల్ని సంపాదించి పరలోకానికి తీసుకొచ్చి నాతో కలిసి యుగ యుగాలు జీవించండి. ఆ పవర్ మీరు తీసుకోండి. పవర్ ఉంటేనే కదండి ఏదైనా చేసేది. పవర్ లేకపోతే ఏమీ చేయలేదు. ఈ మైక్ కూడా పనిచేయదు పవర్ లేకపోతే. అలాగే మీకు అధికారము కావాలి. అధికారంలో మీరు జీవితము జీవించాలి. నా తండ్రితో కూడా ఆ సింహాసనం మందు మిమ్మల్ని కూర్చోబెట్టును అని చెప్పిన దేవుడు. దేవుడిని ఎడబాయటమే నిజమైన దేవుడు. సత్యాన్ని తెలుసుకోకపోవటం అజ్ఞానం. దేవుణ్ణి ఎడబాయటం అంటే నువ్వు నాకు వద్దు, యేసుక్రీస్తు నాకు వద్దు అనటం చాలా సులువండి. కానీ అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? ఆత్మీయ మరణం పొందుతున్నారు. ఆత్మీయ మరణం పొందుతున్నారు. ఆత్మని ఎండగడుతున్నారు. చెట్టుకి నీరు పోయకపోతే ఏమవుతుంది? చెట్టు ఎండిపోతుంది. అలాగే ఆత్మకు వాక్యం అనే ఆహారం పెట్టకపోతే ఆత్మ మరణం పొందుతుంది. మనం ఆయనలో దేవుని నీతి అయి ఉన్నాము. నీతి న్యాయములు దేవుడు ఏ పాపము లేని ఆయనను మన కోసం పాపంగా మార్చేశాడు. ఏ పాపము లేని ఆయన్ని మన కోసం పాపంగా మార్చేశాడు. లోక పాపమును మోసుకెళ్ళిన దేవుని గొర్రెపిల్లగా ఆయన్ని తీర్చిదిద్దాడు. వారసుడు అని పిలువబడిన పిలుపుకు తగినట్లుగా మీరు దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయమును సాత్వికముతోనూ నడుచుకొనవలెను. పిలువబడిన పిలుపుకు మిమ్మల్ని పిలిచాడండి. రండి, నా దగ్గరికి రండి. నా దగ్గర నిత్య జీవం ఉంది, నా దగ్గర సమాధానం ఉంది, నా దగ్గర కృప ఉంది, యుగ యుగాలు దేవుడితో సమాధానంగా ఉంటారు అని దేవుడు మనల్ని పిలిచిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయమును సాత్వికమును సంపూర్ణంగా నడుచుకోవాలని దేవుడు కోరుతున్నాడు. మనము వారసులము, దేవునితో కూడా మనము వారసులము. బాలుడైనంత కాలము దాసులమే. ఇప్పుడు అర్థమైందండి? మీకు సత్యము తెలియకపోతే బాలుడుగా ఉంటారు. మీరందరూ యేసుక్రీస్తునందు విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. బాప్తీసం వలన మాత్రమే దేవుని కుమారుడు అయ్యున్నారు, కుమార్తెలు అయ్యున్నారు. క్రీస్తులోని బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. మీరు క్రీస్తునందు రూపాంతరము చెందాలి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. మీరు ఏ రోజు క్రీస్తుని నమ్మితే మీరు
సత్యాన్ని తెలుసుకుంటే, సత్యాన్వేషణ చేస్తే, సత్క్రియలు చేస్తే, దేవునిలో సమాధానంగా పోరాడితే, గోజాడితే దావీదు నిలబడ్డాడండి. సంసోను పడిపోయాడు, దావీదు నిలబడ్డాడు, యుద్ధశాలి. అలాగే యోసేపు నిలబడ్డాడు, జైల్లో ఉన్నప్పటికీ సమాధానంగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు. కుమారులు అయ్యేంత కాలము మీరు, బాలుడైనంత కాలం మీరు దాసులుగా ఉన్నారు. దాసత్వం అంటే ఏంటి? మీకు ఇంకా పవర్ రాలేదు మీ చేతికి. దేవుని కుమారుడు అంటే యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసమున్న దేవుని కుమారులై ఉన్నారు. కానీ పసిపిల్లలుగా ఉంటే, సత్యం తెలియకపోతే, అపవాదిని ఎదిరించకపోతే, వాడు పెట్టే బాధలు, కష్టాలు, అప్పులు, అధికారాన్ని మీ చేతికి రాకపోతే మీరు బాలుడుగానే ఉంటారు, దాసులుగానే ఉంటారు. మీకు పవర్స్ రావు. వారసుడిగా రావాలి అంటే జయించాలి, జయ జీవితం పొందుకోవాలి. ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ధర్మశాస్త్రముకు లోబడి ఉన్నంత కాలము విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని పాటించాడు. యేసుక్రీస్తు ధర్మశాస్త్రం అయిపోయాడు, మన కోసం పాపం అయిపోయాడు, సిలువెక్కాడు, రక్తం కార్చాడు, కొట్టబడ్డాడు, దున్నబడ్డాడు, పవర్స్ ఇచ్చాడు. కానీ అజ్ఞానంలోగా మనం ఉంటే, ఇంకా బాలుడుగానే ఉంటే మనం దాసులమే. దాసత్వం అనుభవించిన వాడు కుమారుడుగా, వారసుడిగా పట్ట పొందడు. పవర్ రాదు. పట్ట రావాలంటే వయసు రావాలి. కారు నడపాలంటే తనకు కావాల్సిన లైసెన్స్ కావాలి. అలాగే కుమారుడుగా ఒక మేనేజర్ పోస్టులో కూర్చోవాలంటే, తనకున్న ఆస్తిని నడిపించాలంటే జ్ఞానం కావాలి. అలా జయించినప్పుడే, జయించువానికి నేను కిరీటం ఇస్తాను, నా సింహాసనం మీద కూర్చోబెడతాను, మీతో కలిసి భోజనం చేస్తానన్నాడు దేవుడు. ప్రభువానికి స్తోత్రాలు. మాతో మాట్లాడేవయ్యా. అయ్యా, మేము యుద్ధం చేయమంటున్నావు, మాతో తండ్రి సత్యాన్ని తెలుసుకోమంటున్నావు, సత్యానుసారంగా నడమంటున్నావు. నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్.